సో కవిత బెయిల్‌కి సంబంధించి సార్ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి బెయిల్ ఇచ్చారు. దాదాపు 150 రోజులకు పైగా ఆమె తిహార్ జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు బెయిల్ వచ్చి బయటికి తీసుకొచ్చారు. సో ఏంటి మీరు కేసుల గురించి, కోర్టుల గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ కేసుని ఇట్లానే కంటిన్యూ చేస్తారా? లేదంటే వీటి వెనక కూడా ఏదన్నా రాజకీయ కుట్రలు ఉన్నాయని చెప్పేసి భావిస్తుంటారా? ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు అదే చెప్పింది కదా. ఈవెంట్ జైల్లో ఉంచవలసిన ఉదంతం ఏది ప్రూవ్ కానప్పుడు ఎవరైతే నిజంగా అప్రూవల్ మరి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి ఈవెంట్ ఎందుకు కూర్చోపెట్టినారని చెప్పి ఇంత గడ్డెట్టారు చెప్పాలంటే ఈడీకిను సిబిఐకి. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కోర్ట్ డెవలప్మెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు చేయవలసిన పనులకి విఘాతాలు కలిగిస్తూ విభిన్నంగా ప్రవర్తిస్తుంది. దానికి గౌరవ సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళ న్యాయ పరిరక్షణకు వచ్చిందని మాత్రం చెప్పొచ్చు. నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను ఈవిడ కూడా ఎప్రూవర్ దరిద్రం వదిలిపోయింది, నేను కూడా ఎప్రూవర్ అయితేనే కానీ వదిలేదని ఎప్రూవర్ అవుతుందేమో అని చూశాను. ఇక్కడ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వాళ్ళ నుంచి మారుతుంది చూడండి కావాలంటే రేపటి నుంచి. బీఆర్ఎస్ స్ట్రెంత్ అయినంత మళ్ళీ స్ట్రెంత్ అని కాదు సార్, దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ దేర్ డెఫినెట్లీ గివ్స్ అ డిఫరెంట్ ఫైట్. సో ఈ బెయిల్ నిజంగా ఒక రాజకీయంలో ఒక కంటిన్యూస్గా జరుగుతున్న ఒక దురాఘాతానికి ఇవాళతో చర్మాంకం పడింది. నాకు తెలిసే స్పాన్ ఆఫ్ నో టైం కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ సార్ వెరీ బ్రైట్. అంటే ఇప్పుడు ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తిని కన్ఫర్మ్ అయింది, అందుకోసమే కవితకు బెయిల్ వచ్చిందని చెప్పేసి అలిగేషన్స్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. సార్ ఇది నేను చెప్తుంది ఏ హైకోర్టులోనో లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టులోనో మీరు చెప్పిన వాటికి మీరు మాట్లాడితే ఎవడన్నా వెంటడకండి సార్. గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ ఫుడ్ డౌన్ చేసిన విధానం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ పోతున్నాడు దేంతో అవుతున్నారో ఆలోచించుకోమనండి ఒకసారి. మొహం ఇడిచేసింది ఇవాళ సుప్రీంకోర్టు ఈడీకి సిబిఐకి. ఈ కేసులో పొటెన్షియల్ లేకుండా వాట్ ద హెల్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ అన్నది డైరెక్ట్ క్వశ్చనింగ్. ఇందులో పార్టీలు పోతే ఏంటంటే నాకు అర్థం కాదు, ఇంత మొహం ఇడిచి ఎవరు బెయిల్ ఇవ్వరు అంచేత దీన్ని పార్టీల పొత్తులు ఎవరో తెలివి తక్కువ మాట్లాడిన మాటలతో నేనైతే ఏకీభవించలేను. కానీ ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వెన్ కమ్స్ టు రెస్క్యూ ఎదర్ ఎ కామన్ మ్యాన్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎ పొలిటీషియన్, ఇట్ కమ్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే, ఇస్ ఇట్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ ఆర్ ఎవ్వరికీ అడ్వాంటేజ్ కాదు సార్. ధర్మ పరిరక్షణ జరిగిందని మాత్రం ఒప్పుకోవాలి అంతే. ఎందుకంటే ఏమీ లేని ఒక అభూత కల్పన కేసుకి చెలవలు పొలవలు అల్లి అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ చేస్తున్న ఒక దాష్టికానికి ఇవాళ ఖచ్చితంగా పులి స్టాప్ పడిందనే చెప్పొచ్చు. సో ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రెంత్ గానే ఉంటుంది ఆబ్వియస్లీ. కవిత బయటకు వచ్చిందంటే అప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నలుగురు వారియర్స్, ఎవరు కేసీఆర్ గారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు అండ్ కవితమ్మ. సో ఆబ్వియస్గా వాళ్ళు వార్ చే జోన్లో ఉన్నప్పుడు టీమ్ స్ట్రెంత్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా రీవ్యాంప్ అవ్వడానికి తెలంగాణలో ఒక బూస్ట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా.